అదిగో ఆడే అమెరికా నుంచి వచ్చిన ఆ ముసలాడు కొడుకు. ఆ పొడిగుండు కాడా? ఇటు మన ఇస్తారు. పర్లేదు, నేను పర్వాలేదు, ఇస్తానండి. ఇవ్వు. డ్రింక్స్ తీసుకోండి. డ్రింక్స్ యా ఐ ఇన్ఫార్మ్ దెమ్. నేను ఇస్తానులే. డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇది అంకల్. పట్టుకో. థ్యాంక్ యూ. బాధపడకండి, అన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి. సాధారణంగా ఈ పనులన్నీ ఇరుగు పొరుగు వాళ్ళే చూసుకుంటారు, కానీ మీకు ఈ ఊళ్ళో ఎవరూ లేనందువల్ల మేమే చొరవ తీసుకుని. థ్యాంక్ యూ మిస్టర్ విన్సెంట్, బిజినెస్ చేస్తున్నాను. విన్సెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ప్లీజ్ కమ్ సిట్ డౌన్. చనిపోయిన థామస్ గారు నాకు తండ్రి లాంటి వారు. మా నాన్న పేరు థామస్ కాదు, జోసెఫ్ అండి. తండ్రి లాంటి వారు కాబట్టి నేనెప్పుడు ఆయన పేరుతో పిలవలేదు. ఇట్స్ ఓకే. మా నాన్నతో మీకు ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయా? ఇలాంటి సమయాల్లో అలాంటి విషయాలు మాట్లాడకూడదు. మీ నాన్నగారు ఆ రేవు పక్కన ఉన్న స్థలాన్ని నాకు అమ్ముతానన్నారు. నేను అందుకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఎంత ఇచ్చారు అడ్వాన్స్? ఎంత? టోకెన్ అడ్వాన్స్గా 1,00,000 మాత్రమే ఇచ్చా. మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అనుకున్నాం. ఆ లోపే మీ నాన్న. ఒక్క నిమిషం, ఐల్ జస్ట్ కమ్. చెక్ ఎవరి పేరు మీద కావాలి? క్యాష్ చెక్ కావాలి? అయ్యో, నేను వచ్చేది అందుకు కాదు. మీరొక్కరే కదా ఆయనకి వారసులు. అలాంటప్పుడు మీరేగా అగ్రిమెంట్ చేయాలి. ఆ విషయం మాట్లాడదామనే వచ్చా. ఇదిగోండి, క్యాష్ చెక్ రాశాను. స్థలాన్ని అమ్మదలుచుకోలేదు. సంస్కారం ఉన్నవాళ్ళైతే నాన్న చనిపోయిన రోజే వచ్చుండేవారు కాదు. అయ్యో, మీరు ఇక్కడ చాలా బిజీగా ఉంటారు. రేపు తిరిగి వెళ్ళిపోతున్నారని తెలిసింది. నేను నా సైడ్ క్లియర్ చేసుకుందామని వచ్చాను, అంతే. సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. డేవిడ్, జస్ట్ అ మినిట్. సూరుగాల్లో ఇప్పటికితే ఇట్టాగే ఉంటుంది. నేను అప్పుడే చెప్పాగా. ఇప్పుడు ఎందుకు ఇది? ముందు ఒక దమ్ము లాగనివరా. మనం వచ్చేప్పుడు జస్ట్ ఎ మినిట్ అని సౌండ్ వినిపించిందే. ఆ సౌండ్ వింటే డేవిడ్ తాలూకు అన్ని వ్యవహారాలు డిసైడ్ చేసేది ఆవిడే అనిపిస్తోంది. నువ్వు అలా ఏం అనుకోవద్దు. తన్నులు తిన కూడా వచ్చిందే పెద్ద విషయం. అన్నీ అనుకున్నట్టే జరగవు. మనం వేరే చూసుకుందాం, పద. సరే మిస్టర్ విన్సెంట్, జస్ట్ మినిట్. వినోగా, జస్ట్ ఎ మినిట్. యాక్చువల్లీ ఆ స్థలం 10 ఎకరాలు కాదు, 25 ఎకరాలు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఐఎమ్ రెడీ. మిస్టర్ డేవిడ్, నాన్నగారు చనిపోయిన రోజే మీతో బిజినెస్ మాట్లాడటం సంస్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, బిజినెస్ ఒక యుద్ధం లాంటిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అది చివరికి నష్టాన్నే మిగులుస్తుంది. రామయ్య, ఆ సంజయ్ ఇవ్వు. 25 ఎకరాలంటే మనం తట్టుకోగలమా? ఏదోలా మేనేజ్ చేద్దాంలే. ఇందులో 50 lakhs ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసేప్పుడు ఇంకొంచెం ఇస్తాను. 4 నెలల తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, అగ్రేడ్. దీనికి రెసిట్ అయినా కావాలా? వద్దు, ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. విన్సెంట్, గట్టడివిరా నువ్వు. అమ్మా